కాకినాడ కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఉప్పాడ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఏర్పాట్లు చేసిన సమావేశంలో కలెక్టర్, మత్స్యశాఖ, పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ ఎంపీ, ముమ్మిడివరం ఎమ్మెల్యే, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు. తీర ప్రాంతంలోని ఫ్యాక్టరీల కారణంగా సముద్ర కాలుష్యం, జీవనోపాధి నష్టంపై మత్స్యకారులు పవన్ కళ్యాణ్కి విన్నవించుకుంటున్నారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అడగదే అమ్మాయిని అన్నం పెట్టదు సార్. ఇందాకలో ఒక ముగ్గురికి, ఒక 5కి మీరు చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు సార్. గవర్నమెంట్లో హామీలు ఇచ్చారు తప్ప చేతలేం చేయలేదు సార్. కానీ ఇప్పుడు మీ చేతుల మీద ఒక 5 చెక్కులు ఇచ్చారు, మిగతా వాళ్ళు పడితే అన్నారు. అలా మాట అంటూనే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పడిపోయి చెప్పారు సార్. అంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు, ఆయన మాత్రమే చేయగలరు అని నమ్మకాలు మా మత్స్యకారులకు అందరికీ కూడా భరోసా కల్పిస్తారు. కాబట్టి నేను అనుకున్నాను సార్. ఎందుకంటే గతంలో మేము ఇలా ఉద్యమం చేద్దాం, మా పెద్దలు కానీ మేము కానీ ముందుకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి లేనిపోని కేసులన్నీ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టేవారు సార్. దానికి ముందు సమస్య చెప్పి దానికి ఏం చేసాం రాయాలి అంటే, ముందు కలెక్టర్ గారితో కానీ ప్రభుత్వం ప్రారంభించిన వెంటనే ముందుగా మాట్లాడింది తీర ప్రాంత రక్షణ గోడ కావాలి ఇక్కడ, మీరు జియో ట్యూబ్స్ సరిపోవట్లేదని షణ్మోహన్ గారు ఆ టైంలో కోస్టల్ రెగ్యులేషన్ వాళ్ళతో అందరితో మాట్లాడి, చెన్నై వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇది మనం ఇక్కడ కనుక రక్షణ గోడ కడితే దాదాపు 300 కోట్ల పైచీలకు డబ్బులు అవుతుంది. ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది. ఈ ప్రపోజల్ అమిత్ షా గారికి కేంద్ర హోంమంత్రికి పంపించడం జరిగింది, డిజాస్టర్ మేనేజ్మెంట్. అలాగే మన కన్సర్న్ ఎంపీ మన ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా దీన్ని మాట్లాడతాము. అది నేను మీకు ఈరోజు అంటే మాటిస్తున్నాను. నాకు కాకపోతే మన మాంత్రికుడు మాయాదండంలాగా ఇలా అనగానే మంత్రదండంలాగా ఇలాంటి ఇలా జరిగిపోం ప్రభుత్వం. ఇది కొంచెం మనం వాస్తవంగా మీరు పెట్టాలి, గ్రహించాలి. నా కోరిక ఏంటంటే ఈ వచ్చే 2-3 ఏళ్లలో జరిగిపోయిన నా కోరిక. ఆ రక్షణ ప్రాంతం, ఆ రక్షణ కవచంగా గోడను కడితే మటుకు మనకు ఒక కనీసం ఒక 40 నుంచి 50 సంవత్సరాల వరకు, అంటే 50 సంవత్సరాలు ఉన్నారు కానీ ఇంకా నేను అంత ముందుకు వెళ్ళట్లేదు, కనీసం 40 నుంచి 50 సంవత్సరాల వరకు మనకి కోస ప్రాంత రక్షణ ఇది మేజర్గా అది ముందుకు జరుగుతుంది, ఖచ్చితంగా చేస్తాం. ఈ లోపు ఏం చేసామంటే దాదాపు ప్రత్యేకించి 6 కోట్లతోటి ముందు రాళ్లతోటి ప్రారంభించడం స్టార్ట్ చేసాం.